చెంచలగూడల డబుల్ బెడ్రూమ్ల కాడ పెద్ద ఎత్తున పంచాయతీ అవుతున్నదట. మాకే ఇచ్చిండ్రు డబుల్ బెడ్రూమ్లు అంటే మాకే ఇచ్చిండ్రని మస్తు లడాయి నడుస్తున్నదట. అగో మలి సర్కారు ఇంకా ఇండ్లు కూడా ఇయ్యకనే పాయే, ఇప్పుడు ఈలు ఎందుకు వచ్చింది అంటారా? ఏమో ముచ్చటం తరుచుకుందాం పరి. కారుపాటి ఏలువడిలో మాజీ సీఎం కేసీఆర్ సార్ కట్టించిన డబుల్ బెడ్రూమ్లు ఇస్తామని అప్పట్లోనే కొందరు లబ్ధిదారుల పేర్లు కూడా రాసిండ్రట. ఇండ్లు లేని పేదలకు డబుల్ బెడ్రూమ్లు ఇద్దామనేసరికి సర్కారు కూలిపాయే, మళ్ళా బీఆర్ఎస్ ఏలువడిలకు రాకపాయే. మలి సర్కారు ఏలువడిలకు వచ్చినాక డబుల్ బెడ్రూమ్ల ముచ్చట కూడా మొన్నటిదాకా దియకనే పాయే. ఇప్పుడు మూసీ నది కాల్వకు రెండు దిక్కులు అక్రమంగా ఇల్లు కట్టినోళ్లను ఖాళీ చేయించి వాళ్లకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ఇస్తామని షెయి సర్కారు ఇషారా చేస్తుంది కదా. అయితే మాకు అప్పట్లోనే కారుపాటి సర్కారు కాయిస్గా పేర్లు రాసి మరి ఇండ్లు ఇస్తామని అన్నది. ఇప్పుడు మాకిస్తామన్న ఇండ్లు మందికి ఇస్తే మేమేడికి పోవాలని కొందరు లియేసిర్రు. మా ఇండ్లు మాకు కావాలి. ఇప్పుడు కాంగ్రెస్ సర్కారు కొత్త కథలు వాడొద్దని లడాయికి దిగిర్రట. ఇట్లయితే ఇంటలేరని పోలీసులు వచ్చి ఎక్కడోళ్ళని అక్కడ ఎల్లగొట్టిర్రు. మరి ఈ పంచాయతీకి ముఖ్యమంత్రి సార్ ఏం పరిష్కారం చూపెడతాడో చూడాలంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.